హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్లో చాలామందికి సన్ ట్యాన్ అనేది ప్రాబ్లంగా మారుతుంది. అలానే ఎండలో తిరిగినప్పుడు మన స్కిన్ కూడా చాలా ట్యాన్గా మారిపోతుంది, చాలా డార్క్గా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎండలో తిరగడం వలన మన స్కిన్ అనేది చాలా డార్క్గా మారిపోతుంది. అలానే మన స్కిన్ అంతా చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సన్ ట్యాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే సింపుల్ హోమ్ రెమెడీస్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ హోమ్ రెమెడీకి మనకు కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అది కూడా మన ఇంట్లోనే మనకు అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ హోమ్ రెమెడీని మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ సన్ ట్యాన్ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మన స్కిన్ మీద సన్లైట్ అనేది పడినప్పుడు మన స్కిన్ ఏం చేస్తుందంటే మెలనిన్ ప్రొడక్షన్ని ఎక్కువగా చేస్తుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ని మన స్కిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. అందువలన మన స్కిన్ అంతా చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, చాలా డార్క్గా కూడా కనిపిస్తుంది. చాలామంది ఈ సన్ ట్యాన్ని తొలగించుకోవడానికి ఏం చేస్తారంటే బయట మార్కెట్లలో దొరికే క్రీమ్స్ని తీసుకొచ్చి మన ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే హోమ్ రెమెడీని యూజ్ చేసి మనం ఈ సన్ ట్యాన్ని తొలగించుకోవచ్చు. అది ఎలా అంటే నేను చెప్తాను. దానికోసం మనం ఈ సింపుల్ హోమ్ రెమెడీని యూజ్ చేస్తే చాలు. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. 1 పెరుగు, 2 టర్మరిక్ అంటే పసుపు, లెమన్ జ్యూస్. మనం పెరుగుని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పెరుగు అనేది మాయిశ్చరైజర్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మన స్కిన్ని హైడ్రేట్గా చేస్తుంది అంటే మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది. అలానే పసుపు అనేది మన స్కిన్ని బ్రైటనింగ్గా చేస్తుంది. లెమన్ జ్యూస్ మనకు ట్యాన్ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్మాల్ బౌల్ తీసుకోండి, అందులో 1 స్పూన్ కర్డ్ యాడ్ చేయండి. తర్వాత 1 పించ్ టర్మరిక్ యాడ్ చేయండి. టర్మరిక్ అంటే పసుపును ఎక్కువగా యాడ్ చేయకండి, ఎందుకంటే మనం పసుపుని ఎక్కువగా యాడ్ చేసినట్లయితే మన ఫేస్ అంతా పసుపుగా మారిపోతుంది. కాబట్టి జస్ట్ 1 పించ్ ఆఫ్ పసుపు మాత్రం సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేయకండి. తర్వాత 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ రెడీ. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఫేస్ని ఫేస్ వాష్తో వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేయండి. ఎందుకంటే మన స్కిన్ అంతా జిడ్డుగా దుమ్ముదులతో ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది క్లీన్గా ఉండాలి ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు. కాబట్టి మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఫేస్ ప్యాక్ని అప్లై చేయండి. మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు ఐ ఏరియా మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఐ ఏరియాలో ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేయకూడదు. ఇలా ఫేస్ ప్యాక్ని మీరు ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ అయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ మాత్రం నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోండి. మీరు ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకునేటప్పుడు జస్ట్ వాటర్తో మాత్రమే ఫేస్ వాష్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ని ఇలా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేయండి. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేయడం వలన సన్ ట్యాన్ అనేది స్లోగా తగ్గుతుంది. అలానే ఈ ఫేస్ ప్యాక్ని మీరు వాష్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల సన్ ట్యాన్ అనేది స్లోగా తగ్గుతుంది. అలానే మీ స్కిన్ అనేది గ్లో అవుతుంది. మీరు మీ ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది కొంచెం గ్లోగా కూడా తయారవుతుంది. మరి ఈ సింపుల్ హోమ్ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.